ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఈరోజు గ్రేట్ పోయిట్ గొప్ప రచయిత సాంఘిక సామాజిక పరిస్థితుల మీద ప్రజలను చైతన్యం చేసి ఆలోచింపజేసిన రచనలు చేసినటువంటి అలిశెట్టి ప్రభాకర్ గారి పుట్టినరోజు యాదృచ్ఛికంగా ఆయన వర్ధంతి రోజు వల్ల జరగడం, ఆయన కొన్ని సంవత్సరాలు బతుకుంటికి ఎన్నో రచనలు చేసి వారి ఆది సభలో ఉన్నటువంటి మిత్రులు వీరన్న, శివన్న, చాలామంది సోదరులు పేరు పేరున ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, రమణ, పవన్ భాయ్, పద్మశాలి సేవా సంఘం, ఏదైనా ఒక వేమన, ఒక శ్రీశ్రీ, ఒక శివసాగర్, తర్వాత ఒక అలెగ్జాండర్, ఒక వివేకానందుడు, తర్వాత గొప్ప గొప్ప యేసుక్రీస్తు, గొప్ప గొప్ప వాళ్ళు కూడా తక్కువ సమయం బతికారు, 40 ఏళ్ళు దాటి ఎవరు బతికారు. కానీ వాళ్ళ జీవితం, వాళ్ళు చెప్పిన మాటలు, వాళ్ళు చేసిన పనులు ప్రపంచంలో 2000 ఏళ్ళైనా గుర్తుంటారు. అందులో కూడా అలిశెట్టి ప్రభాకర్ గారు కూడా వారి జీవితం మరో శ్రీశ్రీ బాగా వారి జీవితం నడిచిందని మన వీరన్న అంటారు. ఎన్నో రచనలు చేసిండు. నేను కూడా చాలా వారి రచనలు చదివిన, పేపర్లలో కూడా వారి స్టేట్మెంట్ చదివిన. వారు రాసినటువంటి పుస్తకాలు కూడా, వారు రాసిన కవిత్వాలు కూడా అన్ని మాటలే. వేమన గారు మాటలు చెప్పినట్టే అలిశెట్టి ప్రభాకర్ గారు కూడా చెప్పిన అన్ని మాటలు. తాను ఎదుటోళ్లకు పండై తాను పుండై అనే ప్రతి విషయాన్ని అసెంబ్లీలో ఇలా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, పార్లమెంట్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, 1982లో తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఇవాళ కూడా 2026 సంవత్సరంలో కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, మనం ఏం చేయాలి, మనం ఎట్లా చైతన్యం కావాలి, ఎట్లా మార్పు పొందాలి, ఇట్లనే మాట్లాడుకున్నాడు వినుడు పోయి మనం వాళ్ళ ఎదుటోళ్ళు చేసే మోసాలు లేకపోతే మనకు తెలిసిన్నా కూడా తెలియనట్టు మళ్ళా మనం ప్రవర్తించడం కొంత కరెక్ట్ కాదని సందర్భంగా వారిని గుర్తు చేస్తూ, స్వామి వివేకానందుడు కూడా చాలా చిన్న వయసులోనే చనిపోయాడు. ఆయన ప్రపంచ మేధావి, ప్రపంచ సర్వమత సమ్మేళనం కూడా ఆయన అబ్జర్వ్ చేసిండు, ఆయన ఎన్నో రచనలు చేసిండు. ఆయన పుట్టినరోజు జాతీయ యువకుల దినోత్సవం. మరి ఇవాళ మేక్ ఇన్ ఇండియా అని అంటాను, కానీ రామానంద తీర్థ విగ్రహం చైనా నుంచే తెచ్చుకున్నాం, సుభాష్ చంద్రబోస్ విగ్రహం ఢిల్లీలో పెట్టింది చైనా నుంచే తెచ్చుకున్నాం, వల్లభాయ్ పటేల్ విగ్రహం గుజరాత్లో పెట్టింది చైనా నుంచే తెచ్చుకున్నాం. ఇండియా అంటే ఇష్టం లేదు, సరే భారతే అందాం, మరి మేక్ ఇన్ ఇండియా అనేది ఎందుకు పెట్టుకున్నాం? పెద్ద పెద్ద విగ్రహాలు, బాహుబలి లాంటి పెద్ద పెద్ద విగ్రహాలు కర్ణాటకలో రాతి విగ్రహాలే 100 ఫీట్ల ఐటీ కూడా మన వాళ్ళు చేయగలిగింది. అంటే అలిశెట్టి ప్రభాకర్కు, స్వామి వివేకానంద ఆలోచనలకు, యువకులకు, మన చైతన్యానికి, ప్రజలకు ఏమి ఉపయోగపడతాయో అవన్నీ చెప్పిన గొప్ప మేధావులు. కాబట్టి మనం ఒకరోజు బతికినాం అనేది కాదు, ఒకరోజు ఎంత చైతన్యమైనాం, ఎంత మార్పు చెందినాం, ఎంత ఆలోచించగలుగుతాను, ఎంత ఎదుటోళ్ళని ఆలోచింపజేయగలుగుతాను అనే విషయాలు వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పిన పాటలో మొత్తం పోకుండా పైసందం పోయినా వాళ్ళను నిజంగా స్మరించుకుని వాళ్ళ పాటలో మనం నడిచినట్టే అని ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా అలిశెట్టి ప్రభాకర్ గారి జయంతి వర్ధంతి కూడా కావటం, తర్వాత ఇవాళ వివేకానంద గారి పుట్టినరోజు కూడా కావటం మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.